హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. నేను మీ వహీద్. ఈరోజు మనం వచ్చేసాం పాత స్టూడియోకు. డాక్టర్ రామనాయుడు ఫిల్మ్ స్టూడియో, మన వైజాగ్లో ఉన్న రామనాయుడు స్టూడియోకి వచ్చాం. ఆ కాలంలో చూడండి, ముందు జాగ్రత్తగా గుట్ట పైన కట్టారు. ఆ మధ్య వైజాగ్లో సునామీ వచ్చినా దీనికి ఏమి కాలేదు, చెక్కు చెదరలేదు అన్నట్టు. పైన గుట్ట పైకి ఎక్కాలి. చూడండి, ఘాట్ ఏరియా. అప్పట్లో చాలా సినిమాలు షూటింగ్ అయింది ఇక్కడ. బ్లాక్ అండ్ వైట్, కలర్ అన్ని. మొత్తం అప్పెక్కుతున్నాం మనం. చూడండి, దగ్గరికి వచ్చేసాం. డాక్టర్ రామనాయుడు ఫిల్మ్ స్టూడియో. ఇంకేవో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆ మధ్య ఈయన ఆలన పాలన చూసే వాళ్ళు లేకుండా ఈ మధ్య కొద్దిగా కలర్స్ వేసి మళ్ళీ బాగా చేస్తుంది దీన్ని. స్టూడియో దగ్గరకు వచ్చేసాము. అంటే పార్కింగ్ షెడ్ ఏమి లేదనుకుంటా, ఇక్కడే పార్కింగ్ చేయాలి మనం. బైక్లైనా కార్ అయినా ఇక్కడే పార్క్ చేసుకోవాలి. పార్కింగ్ ప్లేస్ అట ఏం లేదు ఇక్కడ, షెడ్ గిడ్డ ఏం లేదు. లోపల వచ్చిన తర్వాత ఈ వ్యూ చూడండి, దూరం సముద్రం. సముద్ర తీరం ఉన్న లొకేషన్ చూడండి ఎంత బాగుంది. ఇదంతా రామనాయుడు స్టూడియో. ఇందులో పెద్ద పెద్ద బిల్డింగ్లు, చిన్న బంగ్లాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్ అన్నీ ఉంటాయి. రియల్ పోలీస్ స్టేషన్ కాదు, ఉత్తుత్తి పోలీస్ స్టేషన్, ఉత్తుత్తి హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి ఇలా సెట్టింగ్స్ అన్నమాట. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెట్టింగ్ అన్నమాట. ఇది ఓల్డ్ పాత సినిమాలో ఉండేది కాలనీ అన్నమాట ఒకటి. డాక్టర్ రామనాయుడు ఫోటో ఎగ్జిబిషన్. వావ్. రామనాయుడు, ప్రచురి బ్రదర్స్, ఇదంతా అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, పాత హీరోలు, సత్యనారాయణ, కృష్ణ, శోభన్ బాబు అందరు ఉన్నారు. మాధురి దీక్షిత్ కూడా ఉన్నారు చూడండి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. సినిమాకి వచ్చిన అవార్డ్స్, ఇవన్నీ అవార్డ్స్ అన్నమాట. బాబు బంగారం, వెంకటేష్ సినిమా. ఛాలెంజ్, లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్. ఇప్పుడు మనం ఉత్తుత్తి పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఆ సినిమా స్టోరీని బట్టి పోలీస్ స్టేషన్ పేరు మారుతూ ఉంటుంది ఇక్కడ. లోపలికి వెళ్ళి చూద్దాం. రియల్ పోలీస్ స్టేషన్ లాగానే ఉంది కదా. ఇక్కడ ఇన్స్పెక్టర్ సాబ్ కూర్చొని ఉంటారు. ఈ సెల్ చూడండి. చాలా షూటింగ్లు జరిగినాయి ఇక్కడ.
ఇదే ప్లేస్లో ఇది చూడండి, ఇక్కడంతా యాక్టర్స్ పోలీస్ వేషంలో కూర్చొని ఉంటారు అన్నమాట. ఇక్కడేమో పల్లెటూరు సెటప్, ఇది పాత మోడల్, ఊరు పెద్ద మనిషి ఉంటుందా వాళ్ళ ఇల్లు అన్నట్టు. లోపలికి వెళ్ళి చూద్దాం. పల్లెటూరు సీన్ తీయాలంటే ఇటువంటి ఇంట్లో తీస్తారు. లోపలంతా పెద్ద హాల్ లాగా ఉంది. సినిమా కథకు తగ్గట్టు ఇక్కడ సెట్టింగ్ మారుతూ ఉంటుంది. రూమ్లు హాల్ అట్లా సెట్టింగ్ మార్చేస్తూ ఉంటారు లోపల. అంత బాగుంది, రియల్గా పల్లెటూరు ఇంటి లాగానే ఉంది. ఇది వెనుక భాగం, ఇది రామానాయుడు స్టూడియో వెనక వైపు అన్నమాట. ఇంటి వెనుకకు వస్తే చూడండి సీన్ ఎంత బాగుంది. బిల్డింగ్ ఓ ఇది వెనుక భాగం అన్నమాట. ఇది పెద్ద బంగ్లా. ఇక్కడ కూడా షూటింగ్ చాలా సినిమాలు జరిగినాయి. దీని లోపల కూడా పెద్ద హాల్ లాగా ఉంటుంది. మన సినిమా కథను బట్టి అక్కడ లోపల లొకేషన్ మారుస్తూ ఉంటారు. ఈ స్టూడియోలో అన్నిటికన్నా పెద్ద బంగ్లా ఇదే. చాలా షూటింగ్లు జరిగినాయి ఇక్కడ. ద్వారానికి ఇటు రైట్ సైడ్ మొత్తం హీరోయిన్స్ ఫొటోస్ ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో అప్పుడు ఇక్కడ షూటింగ్ జరిగిన హీరోల ఫొటోస్ కూడా ఉన్నాయి. మొత్తం హాల్ లాగా ఉన్నాయి చూడండి. షూటింగ్ తగ్గట్టు లోపల మార్చేస్తూ ఉంటారు సెట్టింగ్. ఇక్కడ హీరోల ఫొటోస్, అటువైపు హీరోయిన్స్, ఇటు హీరోలు. రామానాయుడు స్టూడియో. ఇక్కడ ఒక కాలనీ లాగా చూస్తారు కదా, ఇదే అది. పక్కన షట్టర్లు ఉన్నాయి, షాపింగ్ మొత్తం పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. ఐస్ క్రీమ్ పార్లర్ అవి చూపిస్తాడు కదా, ఇవే అన్నట్టు. అప్పటికప్పుడు వెలుగుతాయి. సినిమా షూటింగ్ తగ్గట్టు అప్పుడే షాపులు వెలుస్తాయి అన్నట్టు. ఈ టెంపుల్ కనబడుతుంది కదా, ప్రతి షూటింగ్ ముందు ఇక్కడే ఫస్ట్ షాట్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా చూపిస్తారు. రద్దీ ఉన్న ప్లేస్లో ఫైటింగ్ సీన్లు అవి కూడా జరుగుతాయి. ఇటువంటి కాడే సెట్టింగ్లు ఇవి అప్పటిదప్పుడే సెట్ చేస్తారన్నమాట. కొత్త బిల్డింగ్ ఇది. మనకు దూరం గేట్ కనబడుతుంది కదా, మనం అటు నుంచే వచ్చాము. ఎంట్రన్స్ గేట్ అది. ఆ కాలంలో బాగానే కట్టారు.
ఇక్కడ బుద్ధుని విగ్రహం ఉంది. వెనక దిక్కు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి. బాయ్.